అన్నగారు నమస్కారం. నమస్కారం. ఒత్తి చేతులతో వస్తే మంచిగా ఉండదు అంట అని బోండాలు తెచ్చిండే. నీకు తెచ్చేటంత పెద్దోన్న అయితే కాదు, కానీ ఎందుకంటే బయట తిరిగి తిరిగి ఎండల తిఫలవాడు ఉంటావు కదా, అందుకోసమని తీసుకొని వచ్చినాను. ఇప్పుడు అందరికీ చూసే వాళ్ళకి అర్థం కావాలంటే కొంచెం నేను మార్చుకోవాలి కదా. కూర్చోండి అన్న. పాపం మైకులల్లా మాట్లాడి మాట్లాడి అన్నీ ఏదో ఒకలాగా ఉంటుంది కదా అన్న. అయిపోతుంది ఇప్పుడు కాదు, అయినా మీరు పిఠాపురం వెళ్ళకుండా కాకినాడ వచ్చారు. అందరూ సినిమా వాళ్ళందరూ పిఠాపురం వెళ్తుంటే అంటే ఇక్కడ కాకినాడ కాజా ఫేమస్ అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఇక్కడ సునీల్ రాజా ఉన్నాడని. నిజంగా పెద్ద హీరో లెక్క మస్తు ఎత్తున్నావే నువ్వు. ఇంత కూల్గా ఉన్నావు, ఎంతో టెన్షన్లు ఉంటావు అనుకున్నా, కానీ చాలా కూల్గా ఉన్నావు. అంటే ఇది 4వ సారి కదా. 4వసారి అయినా ప్రజలతో మీరు ఉన్నారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకంటే స్పెషల్ ఏంటంటే 20 ఏండ్లు ఇంచుమించు. ఎంత ఓపిక ఉన్నది గంతగానో. అంటే ఓపిక, మనకి ఇష్టమైన పని చేసేటప్పుడు ఓపిక దానికి అదే వస్తుంది. సో ఇక్కడ నేను ఎంపీగా ఉండాలి, ఒకసారి ఒక 5 ఏళ్ళు చేసి ఎవరు చేయని విధంగా చేయాలి ఒక ఆలోచనతో ఉన్నవాడిని కాబట్టి ట్రై చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మా పెద్దలు చెప్తా ఉండేవాళ్ళు, ఒరే పడిపోవటం అందరూ పడిపోతారు, పడిపోయి లేకపోతే తప్పు, మన క్యారెక్టర్ చెప్పేది అదే. సో పడిన ప్రతిసారి లెగుస్తానే ఉన్నాం. కాదన్న, ఇప్పుడు అంటే ఆల్రెడీ డెవలప్మెంట్కు ఏమనుకోవద్దు, మనసులో ఉన్నాయని అడిగేస్తున్నాను. మరి మీరు అంటే మీకు అది నాకులాగే మీరు కూడా ఇక్కడే భాష యాస మీకు బాగా ఇష్టం అంట విన్నాను నేను. అంటే ఎవరన్నా కూడా అలాగే అండి, ఏమండి, ఇవన్నీ మీకు భాషలో ఉన్నాయని విన్నాను. అంటే ఊరి మీద మమకారమా అంతగానం? ఈ ప్రాంతం మీద, నేను పుట్టి పెరిగిన ప్రాంతం, చిన్నతనం నుంచి ఇక్కడ బాగా ఇష్టంగా పెరిగాను. అలాగే నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు, నేను స్కూల్ డేస్ లో చదువుకుంటున్నప్పుడు కానీ, నేను లండన్ లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది ఇండియా నుంచి, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఉన్నవాళ్ళు, నా భాషకే చాలా మంది ఫిదా అయిపోవాళ్ళు. ఒకసారి సునీల్ అంతా కూర్చుని మాట్లాడాలి భలే ఉంటుంది ఈ నేస అనేవాడు. మళ్ళీ ఊరు వెళ్ళినట్టుగా ఉంటది, కాజా తిన్నంత మజా వస్తుంది. అంటే మీకు లేనివి కావన్న, అన్నీ ఉన్నాయి. విమానంలో దినం తిరగొచ్చు మీరు, విమానంలో ప్రయాణానికి మీకు అంతగానం ఉంది. ఆయన కూడా వీధుల్లో తిరగాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ముఖ్యంగా నా పరిధిలో అది ఆంటర్ప్రెనర్గా కానీ వ్యాపారవేత్తగా కానీ ఎంతవరకు వీలుంటే అంతవరకు సోషల్ కార్యక్రమాలు చేస్తానే వస్తూ ఉన్నాం గత ఇన్ని సంవత్సరాల్లో. కానీ నా చిన్నతనం నుంచి ఒకటి ఉండిపోయింది. ఎందుకంటే ఒక పాలిటీషియన్గా మంచి ఆలోచనలతో మంచి ఉద్దేశంతో ఉండి అట్లీస్ట్ ఒక ఆదర్శంగా చూపించాలి ఒకసారి చేసి. ఎందుకంటే మా వాళ్ళు చాలా దగ్గర బంధువుల్ని చాలామంది రాజకీయ నాయకులుగా చూశాను. వాళ్ళందరికీ గొప్ప గొప్ప అవకాశాలు వచ్చి, అంటే ఎందుకంటే ముఖ్యంగా ఎక్స్పోజరు, కొంచెం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, కొంచెం ఆంటర్ప్రినర్షిప్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే కొన్ని చాలా ఆలోచనలు వేరేగా ఉంటాయి, మనం చేయగలిగే కార్యక్రమాలు కూడా వేరేగా చేసి, సో అదేదో ఒకసారి డెమాన్స్ట్రేట్ చేయాలి ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తే మనం ఒక ప్లాట్ఫామ్ సెట్ చేస్తే తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలుగుతారు, మీ హైదరాబాద్ మాదిరిగా. ఎందుకంటే హైదరాబాద్ ఒకసారి డెవలప్మెంట్ రోడ్ మ్యాప్లో ఉన్న తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది డెవలప్ అవుతూనే ఉంటుంది. అలాగా కాకినాడని మనం ఒక స్టేజ్కి ఒక లెవెల్కి తీసుకెళ్ళి పెట్టాను అనుకోండి, ఆ తర్వాత వచ్చి ప్రతి నాయకుడు అక్కడి నుంచి పని చేసుకుంటా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. సో అదే ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే అంటే ఇప్పుడు మామూలు వాళ్ళకి అర్థం కావాలంటే, మేమైతే వృత్తుల మీద కొంచెం అదే వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకోవాలని చెప్పి డెవలప్మెంట్ చేస్తారు. మీరు అట్లా కాకుండా వీళ్ళను అబ్రాడ్ తీసుకుపోవాలి, వాళ్ళకు అంటే సొంతం ఇప్పుడు వ్యవసాయదారుని కొడుకు వ్యవసాయదారం చేయాలనుకోడు, ఇంకోలాగా మీరు ఆలోచన విధానం ఎట్లొచ్చింది అది? ఇప్పుడు రైతు కూడా అబ్రాడ్ పోవాలి అనేది ఆలోచన మీకు గత 15-16 ఇయర్స్ 15-16 సంవత్సరాలుగా నేను నా మొదటి ఎలక్షన్ ముందు నుంచి కూడా చాలా మంది ఇక్కడ రైతు కుటుంబాల నుంచి మా బంధువులు కానీ నాకు మద్దతు ఇచ్చి ఎలక్షన్స్లో పొలిటికల్గా అంటే ఇతర కులాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు. వచ్చి నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ అవగానే మా ఊరికి ఉద్యోగం ఇప్పించారు. చాలా మంది ఉద్యోగాల కోసం వస్తూ ఉంటారు. ఇంచుమించు అందరికి నేను ఫస్ట్ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, బాబు నీకు ఎంత ఆస్తి ఉందని అడుగుతాను. 2 ఎకరాలు 3 ఎకరాలు అన్నాడు అనుకోండి, మీకు తినడానికి ఎంత కావాలి, 1 ఎకరం 2 ఎకరాలు అది పెట్టుకుని మిగిలింది అమ్మేసి మీ అబ్బాయిని
అబ్రాడ్ పంపించండి అని చాలామంది సలహాలు ఇస్తూ ఉండేవాడిని. అలాగే సలహాలు పాటించి నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరి పరిస్థితులు ఎందుకంటే 15 ఏళ్ళు అయ్యేటప్పటికి చాలామంది చాలా సక్సెస్ఫుల్గా అబ్రాడ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే నేను చెప్తా ఉండేవాడిని, మరి మీ ఓట్లు మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ మీ కుటుంబాన్ని బాగా చూసుకోగలరు. అదే మీరు అమెరికా వెళ్ళో లేదా యూరోప్ వెళ్ళో అక్కడ చదువులు ఉద్యోగం చేస్తే మీతో పాటు మీ బంధువుల కుటుంబాలను కూడా బాగా చూసుకోగలుగుతారని చెప్పేవాడు. అది ఒకటి. రెండోది, అక్కడ ఒక 4-5 ఏళ్ళు పనిచేసి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పోజర్తో తప్పకుండా మన దేశానికి వచ్చిన తర్వాత మన ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచన విధానం కానీ వాళ్ళ పనితీరు కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉండి మన దేశానికి కూడా బాగా ఉపయోగపడుతుందని ఎప్పుడు చెప్తా ఉంటాను. డాలర్స్ అన్ని రూపీస్ కింద కన్వర్ట్ అయ్యి మనకే డెవలప్మెంట్ అవుతుంది. అంటే 1000 మందిలో ఉన్నారు. మీకు ఆల్రెడీ ఈ లాక్అవుట్ అయిన చక్కెర ఫ్యాక్టరీని కూడా కొనుక్కున్నారంటగా. అవును, ఎందుకంటే అది ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నా దృష్టిలోకి వచ్చి నాకు తీసుకొచ్చారు. ఎందుకంటే 450 కుటుంబాలు రోడ్డును పడి వాళ్ళకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 ఏళ్ళ కిందటే లాక్అవుట్ అయిపోయి వాళ్ళకి శాలరీస్ రాక ఇబ్బందులుగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంచుమించు 7.5 కోట్ల బకాయిలు ఉన్నాయి అని మా దృష్టికి తీసుకొచ్చి, అది ఇంతకాలం నుంచి పే చేయకపోవడం వల్ల అని బ్యాంకుల చుట్టూతాను, ఆ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చుట్టూతా, అలాగే అది ఎన్సిఎల్టీకి వెళ్ళి ఆక్షన్లోకి వెళ్ళినప్పుడు ఎవరు కొనిపోతే తర్వాత నా దృష్టికి తీసుకొచ్చి, ఓ పెద్ద ఆయన మీలాంటి వాళ్ళు ఆదుకుంటే ఇక్కడ కుటుంబాలు బయటపడతాయంటే ఆ రోజున అలా దిగటం జరిగింది. సో దిగి స్టిల్ ఇంకా మా చేతుల్లో పూర్తిగా రాపోయినా, ఎందుకంటే తర్వాత ఆ ఎంటైర్ థింగ్ ఇంకా చిన్న చిన్న కోర్టు ఇష్యూస్లో అలా ఉన్నా ఈ యూనియన్ వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకుని వాళ్ళకి రావాల్సిన బకాయిల్ని ఆ 7 కోట్ల చిల్లర ఏదైతే ఉందో అదంతా పూర్తిగా ఇప్పించి ఆ పైన కూడా ఎక్స్ట్రా ఇంకా మొత్తం రౌండ్ ఫిగర్గా 10 కోట్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆ విధంగా కాంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది. ఎందుకంటే చాలామంది పాపం చిన్నపిల్లలకి ఫీజులు కట్టుకోవాలన్నా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా సమస్యలు ఉన్నాయంటే మనం ఆ విధంగా ఆదుకోవటం జరిగింది. ఎందుకంటే ఇంకా అది పూర్తిగా మాకు హ్యాండ్ ఓవర్ కూడా అవ్వలేదు. అంటే ఒక రకంగా రైతులకు ఇదైంది. ట్రెండ్కు తగ్గట్టు మారుతూనే ఉంటుంది కదా పరిస్థితులు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో చెరుకే ఎక్కువ ఉంటుందా? ఇక్కడ లేదు. ఇప్పుడు పాత రోజుల్లో బాగా చెరికేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మట్టుకు మార్పులు వచ్చినాయి వ్యవసాయంలో కూడా. అండ్ ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా, మెట్ట ప్రాంతం అంతా ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ ముఖ్యంగా పిఠాపురం, ఈ కోస్తా బెల్ట్ అంతా ನಾವು ఇండస్ట్రీస్ ఎస్సీజెడ్ రావటం, చాలా మంది అక్కడ 1000 ఎకరాలు అగ్రికల్చర్ మానేశారు. ఓన్లీ మా ఇటు కింద ఏరియాలోనే కొంతవరకు వ్యవసాయం జరుగుతుంది. ఆక్వాకల్చర్ కూడా బాగానే ఉంటుంది. ఆక్వాకల్చర్, హ్యాచరీస్ ఎక్కువ, అలాగే ఈ స్ట్రీమ్ ఫార్మింగ్ కానీ, అంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు అవన్నీ దండిగా ఉంటాయి. నేను తిన్న ఒక 2-3 ఫాలు వచ్చినాయి నాకు కాకినాడ నుంచి. నెత్తళ్ళు అని వచ్చినాయి. నెత్తళ్ళు అంటే అవేంటివి అనుకున్నా, కమ్మగా ఉన్నాయి. మళ్ళీ కాజలు కూడా ఫేమస్. మీరు అంటే మీకు ఆల్రెడీగా ఇన్ని గానం ఉన్నాయి కదా, ఏంటిది కరెంట్ ఎక్కువనే ఉన్నది, మీకు బ్యాలెన్స్ ఎక్కువనే ఉన్నది. ఉండంగా కూడా ఎవరైనా ఇళ్ళకి వచ్చి మంచిగా సేవింగ్స్ పెరుగుతాయి అనుకుంటారు, కానీ ఉన్న సేవింగ్స్ నీ సేవ కోసం పెడుతున్నారు, మీరు ఉల్టా అవుతున్నది మీది. అంటే ఏం లేదు, చాలామంది రాజకీయం అంటే ఒక ప్రొఫెషనల్లా చూస్తారు, కానీ ఇది ఒక కమిట్మెంట్ అండ్ ఒక పెద్ద లెవెల్ చారిటీ. మెయిన్ నేను రాజకీయాలు రావడానికి కూడా కారణం ఏంటంటే, ఇక్కడ పర్సనల్ కెపాసిటీలో చేసిన దానికన్నా 10 ఇంతలు ఒక ఎంపీగా, ఈ ప్రాంతంలో ఎంపీగా ఉంటే కొన్ని లక్షల కుటుంబాలకి మార్పు తేవచ్చు. అండ్ ఢిల్లీలో నేను ఎంపీగా వెళ్ళినప్పుడు, ఈ ప్రాంత ప్రతినిధిగా వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ ఉండే కనెక్షన్స్తో ఈ కాకినాడ పార్లమెంటే కాకుండా మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసి కొన్ని లక్షల మందికి ఉపయోగపడే విధంగా చేయాలనే ఆలోచనతోనే ఇందులో. అంతేగాని నా పేరు పక్కన ఒక ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని ఇప్పుడు ఆ సరదా అయితే లేదులే. అంటే మీరు సెల్మల్ షెట్ కన్నా ఫైసల్ షెట్ అనొచ్చు మీరు. ఫైసల్ షెట్ మరి 4000 కోట్ల ఎంత? 400 కోట్లు. 400 గ్రామాలకి, గ్రామానికి ₹1 నిధులతో. మరి గనిగానం ఎట్లా గవర్నమెంట్కి వెళ్ళేస్తారా? లేదు, ఇదేంటంటే మన ప్రత్యేకంగా నేను తీసుకొచ్చే నిధులు. నేనంటే మా సంస్థలు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ, నా పరిచయం అంటే నా సోదరులు కానీ, ఇతర ఫ్రెండ్స్ సంస్థల నుంచి కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కింద తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టే విధంగా ఆలోచన చేయడం జరిగింది. కొంత భాగం అంటే సంవత్సరానికి ఒక 5 కోట్లు ఎలాగ ఎంపీ లాట్స్ కూడా ఉంటాయి. అదే కాకుండా ఢిల్లీలో కూడా నాకున్న పరిచయాలతో
ఇతర గ్రాండ్ అంటే 400 కోట్లు అయితే మినిమం చేయాలనే టార్గెట్తో దిగాం. అంతకు మించి చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మీకు అందరికీ సుతరికం బాగానే ఉన్నది, కానీ మొన్న కూడా కళ్యాణ్ సార్ అన్నాడు, సునీల్ గారు మంచోడే అన్నాడు. ఇంత మంచితనంతో మళ్ళీ రాజకీయంలో అంటే చాలా మంది అంటూ ఉండరు, మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ, సునీల్ రాజకీయాల్లో ఉన్నాడు కానీ రాజకీయాలు తెలియవు, సో ఇంత మంచిగా ఉంటే సక్సెస్ అవడాన్ని అంటూ ఉండేవాళ్ళు. సో అది కూడా నాకు బాగా కసి పెంచింది. ఎందుకంటే మన ఇదే నేచర్తో మనం ఇలా ఉన్నా, ఏ విధంగా అయితే ఉన్నామో అదే విధంగా తప్పకుండా రాజకీయాల్లో కూడా సక్సెస్ చేయొచ్చని ప్రూవ్ చేయాలి అందరికీ. ఎందుకంటే రాజకీయాలు అంటే చాలా మందికి రాజకీయ నాయకులు అందరూ ఇలా ఉంటారు అలా ఉంటారని కొంచెం బ్యాడ్ ఒపీనియన్ కొంతమంది మీద ఉంది. అది మొత్తం మీద అందరి మీద పడే విధంగా ఉంటుంది. సో మనం మంచోళ్ళు రాజకీయాలు చేయొచ్చు, మంచిగా కూడా ఉండొచ్చు అన్నది కూడా వీ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్. మనం డెమాన్స్ట్రేట్ చేయాలి ప్రతి. ఇప్పుడు అంటే మరి మీరు కూడా ఏం సర్టిఫికెట్ చూపెట్టారు జగన్ సార్కు? ఉండాలి కదా, నేను కూడా ఇంత చదివినా అనేది. మరి అవతలలో చూపెట్టినప్పుడు మీరు కూడా చూపెట్టాలి. అవతలలో చూపెట్టలేదు కాబట్టి ప్రాబ్లంకి వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నా క్వాలిఫికేషన్స్ కానీ నా చరిత్ర అంతా పూర్తిగా ఆయనకున్న ఇంటెలిజెన్స్తో కూడా వెరిఫై చేయించుకున్నారు. నా చదువుకు వచ్చేటప్పటికి నేను MBA చేశాను అనమాట యూకేలో. మళ్ళీ మేమైతే సర్టిఫికేట్ అడగము. మా గోడ మీద కూడా ఉంటుంది ఇంట్లో. ఫస్ట్ వచ్చిన సర్టిఫికేట్, ఫస్ట్ వచ్చిన ఆదాయము. సో ఇట్లా అంటే నేను చెప్పే ప్రతి మాటకి, నేను చేసే ప్రతి యాక్షన్కి ఒక విట్నెస్ అంటూ ఉంటుంది ఏదో రూపాన. ఇప్పుడు నేను ఈ ప్రాంతం అంటే నాకు 7 నియోజకవర్గాల్లో నా బంధువులు, నా మిత్రులు, మాకు ఆస్తులు అన్నీ ఉన్నాయి. ఎవరో మాట్లాడారు కదా అని మనం నిరూపించుకోకర్లేదు, కానీ కొందరు వాళ్ళ ఉద్దేశాలు ఆలోచనలు వేరుగా ఉంటాయి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా. ఇప్పుడు తాతకు నాయనకి లేనిది మీకు ఎట్లా వచ్చింది మరి? వాళ్ళు మన ఇంటి పూర్తికి ఉంటే చాలా అనుకున్నారు, మీరేమో ఇది అంత కాకినాడ మొత్తం నా ఊరే అన్నట్టు మీరు చేస్తుంటారు. లేదు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి. సో అలాగా నా ఆలోచన, నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను. బట్ నాతో పాటు 10 మందిని మనకు నచ్చిన ప్రాంతాన్ని మనం, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి అది ఒక పెద్ద డ్రీమ్గా ఉండేది. సో ఈ ప్రాంతాన్ని అంతటినీ, బికాస్ ఇక పర్యాటకంగా చాలా ఆపర్చునిటీ ఉన్న ప్రాంతం, అలాగే పారిశ్రామికంగా ఇండస్ట్రీ వైజ్, ఎందుకంటే ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి, SEZ ఉంది, హైవే, రైల్వేస్, ఎయిర్పోర్ట్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా చాలా సూటబుల్ ప్రాంతం. సో నేను విదేశాలు, యూరోప్ రెగ్యులర్గా వెళ్తా ఉన్నప్పుడు కూడా చాలా మంది మా బిజినెస్ పార్ట్నర్స్ కానీ అసోసియేట్స్తో కూడా నేను చెప్తా ఉన్నాను. సో నేను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో పెట్టుబడులు పెట్టించాలని ఆలోచన ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం. సో తప్పకుండా MP అయితే ఈ ప్రాంతపు అంబాసిడర్గా, ఈ ప్రాంత ప్రతినిధిగా డెఫినెట్గా అన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే నా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో రాబోయే 5 ఏళ్లలో 30,000 నుంచి 40,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని. సో దాంట్లో ఇంచుమించు సగం పైగా పెట్టుబడులు మా సంస్థల నుంచే రాబోతున్నాయి. అంటే ఒకటే అందరం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆయన అధికారంలో లేనప్పుడు కూడా, ఏ పదవి లేనప్పుడు కూడా సొంత పైసలు అనేది తీసి ఖర్చు పెడుతున్నాడు. అదే ఉదార స్వభావమే ఉన్నట్టు. అంటే ఎవరైనా కూడా అంతే కదా, వచ్చినాక జీతం కాంట్రాక్ట్లల్లా ఇట్లా చూసుకుందాం అన్నట్టు ఉంటుంది. మీకు ఇది ఎప్పుడు మార్పు వచ్చింది జనాలకు సేవ చేయాలంటే? లేదు, నా చిన్నతనం నుంచి ఇది మన నేచర్. కానీ మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు, తక్కువ దీంట్లో ఉన్నప్పుడు కొంచెం చిన్నగా చేసేవాళ్ళం. సో అలా ఎవ్రీ స్టేజ్లో ఆ స్టేజ్కి తగ్గట్టు చేస్తూ వచ్చాం. సో ఆ దేవుడి ఆశీస్సులతో మేము కూడా ఎదుగుతూ ఉన్నాం, మన సైజులు ఎదిగినట్టే. సో ఆ ఎదుగుదలలో ఈ కార్యక్రమాలు కూడా అలాగా చేయడానికి ఆస్కారం వచ్చింది. ఊరికి కూడా ఏమైనా సో ఎందుకంటే ఈ 400 గ్రామాల కాన్సెప్ట్ నా ముందు ఎలక్షన్స్లో ఎందుకు చెప్పలేదు, దాని ముందు ఎలక్షన్లో ఎందుకు చెప్పలేదంటే, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్ని తీసుకుని మనం ఆ విధంగా చెప్పడం జరిగింది. బట్ మిగిలిన ఆలోచనలు అంటారా, నా మొట్టమొదటి ఎలక్షన్స్లోనూ చెప్పడం జరిగింది. ఇదే నా లోకల్ మేనిఫెస్టో పెట్టడం, అలాగే మై విజన్ ఫర్ కాకినాడ అని అనౌన్స్ చేయటం. సో ఇంచుమించు దాదాపు ఇవన్నీ కూడా అప్పుడు కవర్ చేసాం. ఓన్లీ 400 గ్రామాలు దత్తత తీసుకునేదే పెట్టలేదు. ఈసారి ఏంటంటే క్లుప్తంగా అందరికీ రీచ్ అయ్యే విధంగా, ఎందుకంటే గతంలో పెట్టింది మేము
రిపోర్ట్ తీసుకున్నప్పుడు అది అందరికీ తెలియలేదు, మీ ఆలోచనలు మీ గురించి ప్రతి గడపకి చేరలేదని చెప్పడం జరిగింది. ఈసారి ఏంటంటే దిగిన రోజు నుంచి మేనిఫెస్టోని మా ప్రచారంలో భాగంగా తీసుకుని వెళ్ళి పబ్లిక్ని కూడా ప్రజలను కూడా కలిసినప్పుడు ఎందుకు నాకు ఓటు వేయాలి అంటే నా ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి, నా మేనిఫెస్టో ఈ విధంగా ఉన్నదని అందరికీ తెలియజేసి ముందుకెళ్ళడం జరిగింది. సో ఈ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా అయితే గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన చేశారో దానికి అనుగుణంగా, ఎందుకంటే 90% ఎలక్షన్ అది, మిగిలిన 10% నా ఆలోచన, నా మేనిఫెస్టో, నా పర్సనాలిటీ ఇక్కడ. ఇప్పుడు మన సంఘాలు ఉన్నాయి కదా, ఎక్కువ అంటే మనసులో అడుగుతున్నాను ఏమనుకోకండి, ఇది ఉంటే ఏంటి లేకుట్లేదు కానీ ఇప్పుడు మొత్తం మన సామాజిక వర్గమే కదా ఎక్కువ. అలా ఏముండదండి. ఇప్పుడు ఇక్కడ డెఫినెట్గా మెజారిటీ వరకు మా కాపు సామాజిక వర్గమే. కానీ రాజకీయాల్లో ఏ ఒక్క సామాజిక వర్గం నమ్ముకునో లేకపోతే ఏ ఒక్క సామాజిక వర్గంతోనో రాజకీయాల్లో సక్సెస్ అవ్వలేము. ఎందుకంటే గత చరిత్ర చెప్తానే ఉన్నది, ఎంతోమంది రాజకీయ నాయకులు ఆ విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది, చేస్తూనే ఉంటారు. కానీ నాకున్న గత 3 ఎలక్షన్ల అనుభవంతో, ఎందుకంటే మనకి అన్ని కులాలు కలిసి వస్తేనే మన ఆలోచన, ఎందుకంటే మీరు ఎంత నేరో మైండెడ్గా ఉంటే అన్ని ఇబ్బందులు, అలాంటి పరిస్థితులు ఉంటాయి. మనం బ్రాడ్ మైండెడ్తో 4 కులాలు 10 కులాలని కలుపుకుని నడిచే విధంగా ఉంటేనే మీ హారైజాన్ ఆఫ్ స్కోపు మీరు, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేశానంటే ఇక్కడ ఎవరెవరు ఏ సంఖ్యలో ఉంటారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఉంటుంది తప్పితే, ఎందుకంటే ముఖ్యంగా వెల్త్ క్రియేషన్ అనేది మన సమాజంలో జరిగింది అనుకోండి, అప్పుడు సమానత్వం వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఆలోచనతోనే ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలకు టెంపరీగా ఆకలి కడుపు నుంచి ఏదైతే ఇచ్చిన ఒక విద్యకి పెద్ద పెట్టేసి ప్రతి పేద పిల్లడు బాగా చదువుకోవాలి, ఉద్యోగస్తులు అవ్వాలి, వ్యాపారవేత్త అవ్వాలన్న ఆలోచనతో ఆయన ఎడ్యుకేషన్ మీద అంత పెట్టుబడి పెట్టి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో అలాగే నాకు కూడా ఈ ప్రాంతంలో ముందు కులాల మధ్యన సమానత్వం రావాలంటే వెల్త్ క్రియేషన్ జరగాలి. వెల్త్ క్రియేషన్ అంటే అందరికీ కూడా నేను ప్రచారంలో కూడా అదే చెప్తూ ఉంటాను, మీరు సమానత్వం రావాలంటే మీ పిల్లలందరినీ బాగా చదివించండి, ఆర్థికంగా బలపడండి, అప్పుడే సమాజంలో మార్పులు వస్తాయి. ఇప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలు కానీ ఎవరి ఆశయాలు కూడా ఈ సమాజంలో అభివృద్ధి జరపాలంటే బడుగు బలహీన వర్గాన్ని పైకి తేవాలంటే అందరూ కూడా ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద బ్యాక్ బోన్. అందుకని మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు, బీసీస్ ఆర్ బ్యాక్ బోన్ అని. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళుగా చెప్తానే ఉన్నారు. చెప్పడమే కాకుండా రాజ్యాధికారంలో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మాకు ఇప్పుడు చూసుకుంటే మీరు 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు, 200 సీట్లలో ఇంచుమించు 50% బీసీస్, ఎస్సీస్, ఎస్టీలకి ఇచ్చారు. రాజ్యసభలో కూడా అదే మెయింటైన్ చేశాడు, అది గ్రేట్, ఇప్పుడు దాకా ఎవరు చేయడు. సో ఆ విధమైన ఆలోచనలతో దూరదృష్టితో ఉంది కాబట్టి మీకు ఇంకో డేటా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో పేదరికం 11.7% ఉండేది. ఇవాళ మొన్న వచ్చిన లేటెస్ట్ గణాంకాల ప్రకారం పేదరికం ఈ రాష్ట్రంలో 4.2% పడింది. అంటే దట్ ఇట్ సెల్ఫ్ అదే చెప్తుంది ఏ విధమైన పరిపాలన ఆయన అందించారన్న. సో ఇవన్నీ కూడా రేపు మాకు ఎలక్షన్స్లో అయ్యే అండదండలుగా మేము భావిస్తాం. మేము కూడా కొంతమందిని అడిగినాం, సార్ వస్తా ఎట్లున్నాయి మరి, మేము రోడ్లు వెంబటి వస్తుంటే గతుకుల రోడ్లు ఉన్నాయి అది ఇది అని అంటుంటే వాళ్ళేమో మా పేదల బతుకులు బాగున్నాయి కదా, ఆ గతుకులు రేపైనా బాగు చేసుకుంటాం, ఆల్రెడీ 70-80% అయిపోయిందని కొంతమంది అన్నారు. ఉద్యోగస్తులను అడిగినాం, తర్వాత మహిళల్ని, ఇప్పుడు మహిళలకు మనం ఏం చేస్తున్నాం సార్ మన మేనిఫెస్టో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ సంక్షేమ అభివృద్ధి పరిపాలన అంతా కూడా మహిళలు సెంట్రిక్గానే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ డెబిట్ ద్వారా వెళ్ళే ప్రతి కార్యక్రమం, మహిళా ఆసరా కానీ, అమ్మ ఒడి కానీ, అలాగే కాపు నేస్తం కానీ, అంటే అన్ని కులాలకి ఇచ్చే మత్స్యకార భరోసా కానీ, ఇవన్నీ కూడా మహిళలను ఉద్దేశించి మహిళల అకౌంట్ల ద్వారానే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నమ్ముతూ ఉంటారు, మన ఇంటి ఆడవాడికి కత్తెన వేస్తా ఇల్లంతా ఎప్పుడు బాగుంటుంది. సో అలాగా ఆ విధంగా, అందుకని ఆయన మీటింగ్లో కూడా చెప్తారు కదా, సభల్లో కూడా, నా స్టార్ క్యాంపెయినర్లు ఈ రాష్ట్ర మహిళలని. సో ఆయన మహిళలందరికీ పెద్ద ఎత్తున గౌరవిస్తారు. అదే విధంగా వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అభివృద్ధిలో సంక్షేమంలో వాళ్ళనే ముందు పెడతా ఉంటారు ఆయన.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఇక మన ఎలక్షన్స్లో చెప్పడం జరిగింది ఆయన ఏమని, నన్ను నమ్మండి అని. ఆ నమ్మండి అని చెప్పి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మీకు మంచి జరిగితేనే, మీ ఇంటిలో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఎప్పుడో చూసారు. అవును, 100% అన్న. మీరు వాళ్ళతో ఉండు, మీకు ఎంత మంచిదో వాళ్ళకు కూడా అంతే మంచిది. ఇప్పుడు ఫాల్ట్కి మీకు అంత బలం ఉన్నది, బలమైన నాయకులుగా మీరు కొట్లాడుతూనే ఉన్నారు. ఈసారి వాళ్ళే అంటున్నారు, మేము ఈసారి సునీల్ అన్నను గెలిపించుకుంటాం, మా ఓటు వృధా కావద్దు, చాలా దగ్గర దాకా వచ్చిండన్న, ఈసారి పోయినవన్నీ తెచ్చిపెడతాం అన్నకు అనే మాట అంటున్నారు. అది ప్రజల ఆశీర్వాదం ఉన్నది. మీ గుర్తు కూడా అడుగుతుంటే 2వ నెంబరు 2 కళ్ళతో చూసి వత్తాలే అని చెప్తున్నారు. చాలా సంతోషం అన్న. మీరు ఇంకా తిరిగేది ఉన్నట్టున్నది. ఇప్పటిదాకా జనాలు కూడా ఉన్నారు మీకోసం, మాకు 100 మంది వెయిటింగ్ చేస్తున్నారు. అట్లనే మీ విజయ యాత్రకు మళ్ళీ వస్తాం మేము. సునీల్ అన్న గెలుపు తథ్యం థ్యాంక్ యూ.